మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అన్నం తప్పని చెప్పాం అధ్యక్ష. రెండవది, ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష. మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం, ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం, రైతులందరూ అంగీకరించారు, ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి, నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష, ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు, ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈరోజు సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ వేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించారు. మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగింది, అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష, 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? మళ్ళీ ఎంత విచిత్రం అంటే అధ్యక్ష, కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు, అది నా బాధ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముష్టంటే తప్పని చెప్పాను నేను, అలాగ మాట్లాడకూడదమ్మా, తప్పది, గౌరవించాలని చెప్పాను. ఎవరివైనా సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు, తెలిసినప్పుడు మాట దొరుకుతుంది. నేనంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడవచ్చు, మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు సీనియర్. నా బాధ అంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు, ఆయన ఆప్షన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు, కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. నిన్న మొన్న ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడి